తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని ఒకసారి గమనిస్తే డయేరియా ఏ విధంగా ప్రబలింది, ఈ కోణం నుంచి అంటే అసలు ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనేది ఒకసారి పరిశీలిస్తే కనుక సహజంగా అభివృద్ధి చెందిన సమాజం అంటే ఎక్కడైనా సరే నాణ్యతతో కూడినటువంటి విద్య, వైద్యం ప్రభుత్వం ప్రజలకి అందించిన సమాజాన్ని అభివృద్ధి చెందిన సమాజంగా మనం భావిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్య పట్ల, వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన పనులు లేక సంస్కరణలు ఏ విధంగా కొనసాగాయో మనం అందరం చూసాం. ఎక్కడి నుంచి పునాది నుంచి పై వరకు అప్డేట్ చేశారు అన్నిటినీ కూడా, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆ మాటకు వస్తే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, సాధారణ పరిపాలనకి సంబంధించి కావచ్చు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. సెక్రటరియట్స్ ఇవన్నీ కూడా వ్యవస్థల్ని ఇట్లా ప్రజలకి అనుగుణంగా విద్య కానీ, వైద్యం కానీ, సాధారణ పరిపాలన కానీ ఏదైనా సరే ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. పర్టికులర్గా విద్యని, వైద్యాన్ని మీరు చూస్తే కనుక స్కూల్స్ని ఎలా మార్చారు, అలాగే హాస్పిటల్స్ సంబంధించి ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు మనం చూసాం. ప్రతి 2500 మందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టి అక్కడ స్టాఫ్ని, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ని రిక్రూట్ చేసుకొని ఆ 2500 మందికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి కేర్ టేకర్స్గా ఉంచిన సంగతి కూడా మనకు తెలుసు. ఇది గ్రామాల్లో 10,000 మంది అయితే దాదాపుగా అర్బన్ ఏరియాలో 500 అర్బన్ క్లినిక్లను కూడా స్టార్ట్ చేశారు. దీంతో పాటుగా పిహెచ్సిల్ని తీసుకుంటే కనుక కొత్తగా నిర్మించిన 150 పిహెచ్సిలతో పాటుగా ఉన్న పిహెచ్సిలన్నింటినీ అభివృద్ధి చేశాం. అలాగే ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, నాడు నేడులో భాగంగా ఏ విధంగా అభివృద్ధి చెందినాయో ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టుగా ఇవాళకి కూడా కనబడతాయి. అలాగే మెడికల్ కాలేజెస్ని ఎలా స్టార్ట్ చేశారు, 5 మెడికల్ కాలేజీలు ఎలా స్టార్ట్ అయినాయి, స్టార్ట్ కావాల్సిన 5 మెడికల్ కాలేజీలు ఇప్పుడు అనుమతులు లేక ఎలా ఆగిపోయినాయి కూడా మనం చూస్తున్నాం. వైద్యం ప్రతి ఇంటి గడప దగ్గరికి రావాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో వైద్యంతో పాటుగా వైద్య వృత్తిని కూడా అందుబాటులో ఉంచాలి. ఈ రాష్ట్రం నుంచి ఎవరు కూడా బయట రాష్ట్రాలకు కానీ, విదేశాలకు కానీ విద్య కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే మనం మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఇక్కడున్న ప్రజలకి వైద్యంతో పాటుగా మన వాళ్ళకి వైద్య వృత్తిని కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఏ విధంగా మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసాం కూడా మీ అందరికీ తెలుసు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూటమిగా ఏర్పడి ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అనే ధ్యాసతో పనిచేసినటువంటి కూటమి గెలిచిన తర్వాత కూడా వాటి మీదే దృష్టి పెట్టింది తప్ప, మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, ప్రజల ఆరోగ్యం మన బాధ్యత అనే విషయాన్ని విస్మరించినట్టుగా క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. దానికి ఉదాహరణే ఈవేళ రాష్ట్రంలో డయేరియా విజృంభణ. జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరియట్ పరిపాలనలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి ఒక పని అప్పచెప్పారు. అదేంటంటే రక్షిత నీరుని సరఫరా చేసేటప్పుడు అది బాగుందా లేదనే తెలియజేసే కిట్ని వాళ్ళందరికీ అందజేసింది. ఎన్ని విలేజ్ సెక్రటరియట్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ కిట్ ఇవ్వడం జరిగింది. అందులో మనకు కావాల్సిన పరీక్షలన్నీ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విధి విధానాలను కూడా ప్రభుత్వం వాళ్ళందరికీ తెలియజేసింది.
ఒకసారి ట్యాప్ దగ్గర, ఒకసారి ట్యాంక్ దగ్గర, అట్లా వాటర్ ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తుందో ర్యాండమ్గా చెక్ చేయండి అని కూడా చెప్పింది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట ఈ రాష్ట్రంలో ఈవేళ డయేరియా ప్రబలింది కేవలం కలుషిత నీరు వల్లే అంటే చాలా దిగ్భ్రాంతికి గురి చేసే అంశం. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.